Subscribe and share my channel Sudarsana. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్దేవి భాగవతము 11వ స్కందము. సదాచార వర్ణన. రుద్రాక్ష మహత్యము. నారదుడు చెప్తున్నాడు అనగా, ఈ రుద్రాక్షలు ఎంత మహిమ కలవో మీరు మాకు తెలిపారు. ఇవి అన్నింటికంటే శ్రేష్టములుగా పరిగణింపబడుటకు కారణమేమిటి? ఈ విషయమును నాకు దయచేసి తెలపండి. భగవంతుడగు నారాయణుడు చెప్తున్నాడు, మునీంద్ర, పూర్వకాలమున ఈ విషయమునే స్వామి కార్తికేయుడు భగవంతుడగు శంకరుని అడిగెను. ఆ ప్రభువు అతనికి చెప్పిన దానినే నేను నీకు వివరించేదను, వినుము. భగవంతుడగు శంకరుడు చెప్తున్నాడు, షడానన, నేను తత్వపూర్వకముగా నీ ప్రశ్నకు సమాధానము సంక్షిప్తముగా తెలిపెదను, వినుము. ఇది చాలా కాలము నాటి విషయము. త్రిపురుడని ఒక దైత్యుడు ఉన్నాడు. అతనిని ఎవ్వరునూ జయించలేకుండా ఉన్నారు. వాని ద్వారా బ్రహ్మ, విష్ణువు మొదలగు సకల దేవతలు అనేక కష్టములు పాలవుతున్నారు. అప్పుడు వారందరూ నన్ను ప్రార్థించారు. అప్పుడు నేను త్రిపురాసురుని విషయమున ఆలోచింపసాగితిని. నా దివ్యాస్త్రము ఒకదాని పేరు అఘోర. అది మిగుల విశాలమైనది, పరమ సుందరమైనది. దానిని సకల దేవతల రూపముగా పరిగణించెదరు. ఆ భయంకర అస్త్రము నుండి అగ్నిజ్వాల వెలువడుచుండును. సకల ఉపద్రవములను శాంతమునరించు శక్తి దానికి కలదు. నేను త్రిపురుని వధించుటకు, దేవతలను ఉద్ధరించుటకై అఘోరమ్మను ఆ అస్త్రమును స్మరించి తిని. చాలాసేపటి వరకు నా కనులు మూసియే ఉండెను. తరువాత నా నేత్రముల నుండి కొన్ని జలబిందువులు భూమి మీద పడెను. ఆ అశ్రు బిందువులతో గొప్ప రుద్రాక్ష వృక్షములు ఆవిర్భవించెను. నా ఆజ్ఞతో సకల దేవతల మేలును కోరి ఆ వృక్షముల నుండి 38 రకముల రుద్రాక్షలు ఫలరూపమున ప్రకటితములయ్యను. కపిలవర్ణముతో 12 రకములైన రుద్రాక్షలు సూర్యుని నేత్రము నుండి, 16 తెల్లని రుద్రాక్షలు చంద్రుని నుండి, కృష్ణవర్ణము గల 10 రకములైన రుద్రాక్షలు అగ్నిదేవుని నేత్రము నుండి ఉత్పన్నములయ్యను. ఇవియే రుద్రాక్షలందలి 38 భేదములు. శ్వేతవర్ణ రుద్రాక్షలను బ్రాహ్మణులు, రక్తవర్ణ రుద్రాక్షలను క్షత్రియులు, కలిసిన రంగుగల రుద్రాక్షలను వైశ్యులు, కృష్ణవర్ణ రుద్రాక్షలు శూద్రులుగా చెప్పబడును. అనగా ఆయా వర్ణములందలి పురుషులు ఆయా వర్ణముల రుద్రాక్షలను ధరించవలెను. ఏకముఖ రుద్రాక్ష స్వయముగా శంకరుని విగ్రహమని భావించబడును. 2 ముఖములు గల రుద్రాక్ష శంకర పార్వతీ రూపమని తలంచవలెను. త్రిముఖ రుద్రాక్ష సాక్షాత్తు అగ్నిస్వరూపము. 4 ముఖములు గల రుద్రాక్ష సాక్షాత్తు బ్రహ్మగా పరిగణించబడును. పంచముఖ రుద్రాక్ష కాలాగ్ని అని పేరుగల రుద్రుడుగా భావించబడెను. 6 ముఖములు గల రుద్రాక్ష స్వామి కార్తికేయుని స్వరూపమే. పురుషుడు దానిని తన దక్షిణ హస్తమునందు ధరించవలెను. 7 ముఖములు గల రుద్రాక్ష పేరు మహానుభావుడగు అనంగుడు. అష్టముఖ రుద్రాక్షను సాక్షాత్తు భగవంతుడగు గణేశుని ప్రతిమగా చెప్పుదురు. 8 ముఖములు గల రుద్రాక్షను ధరించుట వలన సమస్త గుణములు వారికి సులభమగును. 9 ముఖములు గల రుద్రాక్ష భైరవ స్వరూపము. దానిని ఎడమ భుజము నుండి ధరించవలెను. 10 ముఖములు గల రుద్రాక్ష సాక్షాత్తు భగవంతుడగు జనార్దనుని విగ్రహము. 11 ముఖములు గల రుద్రాక్ష 11 రుద్రులుగా చెప్పబడినది. 12 ముఖములు గల రుద్రాక్షను తన చెవియందు ధరించవలెను. దానితో 12 సూర్యుల నిత్య ఉపాసనయే జరుగును. వత్స 13 ముఖములు గల రుద్రాక్ష లభించినచో దాని సమస్త కోరికలు తీర్చునదిగా సకల సిద్ధిప్రదాతయగు స్వామి కార్తికేయునితో సమానమని తలంచవలెను. ప్రియమైన కుమార, అదృష్టవశాత్తు 14 ముఖములు గల రుద్రాక్ష లభించినచో దానిని తన మస్తకమున ధరించవలెను. అది స్వయముగా నా రూపమే. ఈ రుద్రాక్షను ధరించుట వలన రకరకములైన చిన్న పెద్ద సకల పాపములు నశించును. గొప్ప శుభకరమైన ఫలము లభించును. మునీంద్ర,
రుద్రాక్షలను ధరించువాడు సదా దేవతల చేత సుపూజితుడగును. చివరకు అతనికి పరమగతి ప్రాప్తించును. షడానన 108 రుద్రాక్షలను గాని 54 అటులనే 27 గింజలు గల మాలను తయారు చేసి ధరించవలెను. లేక జపమును చేసినచో అనంత ఫలము లభించును. 108 రుద్రాక్షలు గల మాలను ధరించిన పురుషునకు ప్రతిరోజు అశ్వమేధ యజ్ఞము చేసిన ఫలము ప్రాప్తించును. తరువాత భగవంతుడగు శంకరుడు రుద్రాక్ష రకములను, మాలల లక్షణములను, వాటి భేదములను, మాలను ధరించు పద్ధతిని, వాటి ఫలములను, రుద్రాక్ష యొక్క గొప్ప మహిమను మిగుల విస్తృతముగా తెలిపెను. చివరకు చెప్తున్నాడు, ఏకముఖ రుద్రాక్ష పరమతత్వ ప్రకాశకము. దానిని ధరించినచో హృదయమున పరమతత్వ జ్ఞానము కలుగును. మునివర, ద్విముఖ రుద్రాక్ష అర్ధనారీశ్వర రూపము. దానిని నిరంతరము ధరించినచో భగవంతుడగు అర్ధనారీశ్వరుడు ప్రసన్నుడగును. త్రిముఖ రుద్రాక్ష సాక్షాత్తు అగ్నిస్వరూపమే. దీని ప్రభావమున అప్పటికప్పుడు బ్రహ్మహత్యా దోషము భస్మమగును. లేక ఈ త్రిముఖ రుద్రాక్ష 3 అగ్నుల రూపము. దానిని ధరించిన వాని ఎడల అగ్నిదేవుడు ప్రసన్నుడగును. చతుర్ముఖ రుద్రాక్ష బ్రహ్మస్వరూపమని చెప్పబడినది. దానిని ధరించిన పురుషుడు గొప్ప ధనవంతుడు, ఆరోగ్యవంతుడు, శ్రేష్ఠుడుగా పరిగణింపబడును. దానికి తోడు వాని హృదయము అపారమైన జ్ఞాన సంపదతో నిండి ఉండును. శుద్ధి కొరకు ఇట్టి రుద్రాక్షనే ధరింపవలెను. పంచముఖ రుద్రాక్ష పంచబ్రహ్మల స్వరూపము. దీనిని ధరించినచో భగవంతుడగు శంకరుడు ప్రసన్నుడగును. షణ్ముఖ రుద్రాక్షకు అధిదేవత స్వామి కార్తికేయుడు. విద్వాంసులు దీనికి ప్రముఖ దైవము గణేశుడని కూడా చెప్తారు. 7 ముఖములు గల రుద్రాక్షకు అధిదేవతలు సప్తమాతృకలు, సప్తాశ్వములు, సప్త ఋషులు కూడా. దీనిని ధరించినచో మహాలక్ష్మి ప్రాప్తించును. పురుషుడు ఆరోగ్యవంతుడగును, ఆదరణీయుడగును. అతనికి అపార జ్ఞాన సంపద లభించును. పుణ్యాత్ముడైన పురుషుడు దీనిని తప్పక ధరించవలెను. అష్టముఖ రుద్రాక్షకు అధిదేవతలు అష్టమాతృకలు. ఆ పవిత్రమైన రుద్రాక్ష అష్టవసువులను, గంగను సంతుష్టపరచును. దానిని ధరించినచో పైన చెప్పిన సత్యదేవతలు ప్రసన్నులగుదురు. 9 ముఖములు గల రుద్రాక్షను ధర్మరాజు స్వరూపముగా చెప్తారు. దీనిని ధరించుట వలన యమరాజు వలన భయము తొలగిపోవును. 10 ముఖములు గల రుద్రాక్షకు ప్రముఖ దేవతలు 10 మంది దిక్పాలురుగా చెప్పబడ్డారు. దీనిని ధరించిన పురుషుడు 10 దిశలయందు ప్రేమపాత్రుడగును. ఇందులో ఏ సందేహము లేదు. ఏకాదశముఖ రుద్రాక్షకు అధిదేవతలు ఏకాదశ రుద్రులు. కానీ కొందరు ఇంద్రుడు దీనికి ప్రముఖ దైవమని చెప్తారు. దీనిని ధరించినచో సదా సుఖ సమృద్ధి కలుగును. 12 ముఖములతో కూడిన రుద్రాక్ష భగవంతుడగు విష్ణు స్వరూపము. దీనికి అధిదేవతలు 12 సూర్యులు. ఈ దేవతలు ఈ రుద్రాక్షలు ధరించిన వానిని సదా భరించి పోషించుచుండును. 13 ముఖములు గల సుందరమగు రుద్రాక్ష కోరికలను తీర్చి సిద్ధిని ప్రసాదించును. దానిని ధరించినంత మాత్రమున కామదేవుడు సంతుష్టుడగును. 14 ముఖములు గల రుద్రాక్ష స్వయముగా భగవంతుడగు శంకరుని నేత్రముల నుండి ప్రకటితమయ్యను. దీని ప్రభావమున సకల రోగములు ఉపశమించును. పురుషుడు అన్ని విధముల ఆరోగ్యవంతుడగును. రుద్రాక్షను ధరించిన మానవుడు మద్యమాంసములను సేవించరాదు. ఉల్లిని, వెల్లుల్లిని, మునగను తినకూడదు. గ్రహణ, తుల, మేష సంక్రాంతులందును, అమావాస్య, పౌర్ణమి మొదలగు పర్వదినములందును, పుణ్యదినములందును సదా రుద్రాక్షలను ధరించవలెను. దీనివలన పురుషుడు సకల పాపముల నుండి వెంటనే ముక్తుడగును. శుభం. Subscribe and share my channel Sudarsana.